వరదరాజు గారు, చిరంజీవి గారి విశ్వంభర నుంచి అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, డిస్కషన్ నడుస్తుంది. విశ్వంభర సంక్రాంతికి రావాల్సింది, అది పోస్ట్పోన్ అయింది. అవును. బట్ నెక్స్ట్ డేట్ ఏంటి పరిస్థితి? కొన్ని రకరకాల డిస్కషన్స్ వచ్చినాయి సోషల్ మీడియాలో. సమ్మర్కి వెళ్ళాలని కదా వాళ్ళు అనుకుంది. మొదట మే 9th ఆయనకు బాగా కలిసి వచ్చినటువంటి డేట్ అది. అంటే ఆ డేట్లోనే ఆయన గతంలో చేసినటువంటి ఒక ఫ్యాంటసీ సినిమా పెద్ద హిట్ అవటం. ఓకే ఓకే, జగదేక వీరుడు అచలోక సుందరి. సో ఆ డేట్కి అయితే బాగుంటుంది అనే ఒక అభిప్రాయం యూనిట్కి మాత్రమే కాదు, చిరంజీవి గారికి కూడా అదొక సెంటిమెంట్ ఉంది. సో ఆ డేట్ లాక్ చేసుకున్నారు వీళ్ళు అనేది మనకి వినిపించిన మాట, కానీ అధికారికంగా కాదు. కన్ఫర్మ్ అవ్వలేదులేండి. కన్ఫర్మ్ కాలేదు. సంక్రాంతికి చెప్తారు అన్నారు కానీ అయ్యేటట్టు లేదు. అది అవ్వలేదు, అయిపోయింది కదా సంక్రాంతి గొడవ. సంక్రాంతి అయిపోయింది, అసలు రిలీజ్ చేసి సంక్రాంతికి రావాలనుకున్నారు. అవును, సంక్రాంతికి వాళ్ళు వేకేట్ చేశారు. అంటే కొడుకు కోసం తండ్రి త్యాగం అని చెప్పుకున్నాం కదా మనమే. అదే గేమ్ చేంజర్ కోసం ఆయన షిఫ్ట్ అయ్యాడు ఇక్కడ నుంచి. ఈ షిఫ్ట్ అయినది సమ్మర్కి వెళ్ళిపోతాడు అనేది వినిపించింది అప్పుడు. అయితే ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే ఇది శివరాత్రికి డేట్ అనౌన్స్ చేస్తారనే మాట వినిపిస్తోంది. ఓకే, శివరాత్రికి డేట్ అనౌన్స్ రావచ్చు అనేది ఒక అభిప్రాయం. అయితే దానికంటే కూడా ఇప్పుడు ఈ సినిమా మీద చాలామందికి ఈ సినిమా మీద టెన్షన్ ఉంది, అభిమానుల్లోనూ అలాగే ఇండస్ట్రీలో కూడా. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీలో ఏ హీరోకి కూడా హిట్ లేదు ఈ మధ్యకాలంలో. అవును, ఈ మధ్యకాలం ఏది విరూపాక్ష తర్వాత అవును సక్సెస్ లేదు ఎవరికి. రామ్ చరణ్కి లేదు, చిరంజీవి గారికి లేదు, ఎవరికి లేదు. ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్యామిలీని హిట్ ట్రాక్ ఎక్కించడానికి చిరంజీవి గారు ఈ సినిమాతో లీడ్ తీసుకుంటాడు అనేటువంటి మాట వినిపిస్తోంది. అందుకని రెండోది, ఈ సినిమా మీద చాలా వర్క్ జరుగుతోంది, రీషూట్లు అన్నారు, ఇలా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. అంటే వాంటెడ్గానే దీన్ని పోస్ట్పోన్కి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఆ అవకాశం తీసుకున్నారు, వాళ్ళు అవసరం ఉంది కాబట్టి అవకాశం తీసుకున్నారు అనేది మనకు బలంగా వినిపించింది. ఓకే. రెండోది, చిరంజీవి గారి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి మనం గమనిస్తే ఆయన ఖైదీ నెంబర్ 150 టైంలో ఒక రీమేక్తో వచ్చాడు. ఆయన కత్తి రీమేక్ ఆ సినిమా. ఆ తర్వాత ఆయన చేసినటువంటి ప్రాజెక్ట్ సైరా, అది పాన్ ఇండియా అనుకున్నారు, వర్కౌట్ కాలేదు పాన్ ఇండియా లెవెల్లో. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మంచి నెంబర్ వచ్చింది. ఆ తర్వాత ఆయన చేసినటువంటి రీమేక్స్ ఏవి ఆయనకి కలిసి రాలేదు. మధ్యలో ఆచార్య అనే సినిమా మరీ ఇబ్బంది పెట్టింది. సో సెకండ్ ఇన్నింగ్స్లో చిరంజీవి తన పాత రోజుల నాటి చరిష్మాని ఎందుకు నమోదు చేయట్లేదు అనే చర్చ ఒకటి జరుగుతోంది. ఓకే, కానీ వాల్తేరు వేరే మళ్ళీ ఒక రిలీఫ్, మళ్ళీ భోళా శంకర్తో ఇబ్బంది మొదలైంది ఇమ్మీడియట్గా. అంటే ఏం జరుగుతోంది, ఎక్కడ తడబాటు జరుగుతోంది అనేది ఒక చర్చ నడుస్తోంది. ఓకే. రెండోది, ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన తనతో సినిమాలు గతంలో చేసినటువంటి డైరెక్టర్ల కంటే కూడా తనతో సినిమా చెయ్యాలి అనుకుంటున్నటువంటి యంగ్ డైరెక్టర్స్తో వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు మ్యాక్సిమం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ అలా వచ్చినవి. సీనియర్ డైరెక్టర్లు ఎవరు లేరు లైన్లో. ఇప్పుడు ఇతను కూడా వశిష్ఠకి ఛాన్స్ ఎలా ఇచ్చాడు అనేది ఒక చర్చ. అయితే తను గతంలో బింబిసారాతో ఒక మార్క్ క్రియేట్ చేశాడు. అవును, మొదటి సినిమా హిట్ కొట్టాడు కదా. హిట్ కొట్టాడు. రెండోది, ఒక పెద్ద సబ్జెక్ట్ హ్యాండిల్ చేయగలడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. ఆ కాన్ఫిడెన్స్ మీద కొంచెం మనం బలంగా నిలబడితే ఈ సినిమా అతను తీసుకెళ్ళగలడు ముందుకి అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకం ఆధారంగా వశిష్ఠని చూస్ చేసుకున్నారు ఈ సినిమాకి. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. రెండోది, మనకి ప్రతి డైరెక్టర్కి సెకండ్ మూవీ మీద ఒక గొడవ ఉంది, ద్వితీయ విఘ్నం అనేటువంటి ఒక గొడవ ఉంది. ఈ టెన్షన్స్ అన్నీ కలిసినాయి. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన ఈ గొడవ ఏంటి అనేది ఒక చర్చ. రెండోది, మెగా ఫ్యామిలీలో హిట్ లేవు అనేటువంటిది ఒక గొడవ. ఇప్పుడు ఈయనకి ద్వితీయ విఘ్నం అనేటువంటి గొడవ. ఇన్ని గందరగోళాల మధ్య ఈ సినిమా రిలీజ్ అప్డేట్ లేకపోవడం, దీంతో విపరీతమైనటువంటి చర్చ నడుస్తోంది ఈ సినిమా మీద. స్పెక్యులేషన్, ఎలా ఉండబోతోంది సినిమా అంటే, చిరంజీవి గారే రీషూట్లకి వెళ్దామని అన్నారని ఒక చర్చ. ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి సినిమా చుట్టూ. కాబట్టి ఇమ్మీడియట్గా ఒక అప్డేట్ రావాలి అక్కడి నుంచి.
అఫ్ కోర్స్ ఒక అప్డేట్ వాళ్ళు స్వతహాగా ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో ఒక అప్డేట్ అయితే దొరికింది ఫ్యాన్స్కి. మ్యూజిక్ సిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి కీరవాణి గారి అయిపోయింది అది. ఫోటోలు గతంలోనే చిరంజీవి గారు ఇంట్లో కూర్చుని చేశారు కదా. అది స్టార్టింగ్లో మళ్ళీ జరుగుతున్నాయి. నిన్న ఫోటోలు అవి బయటకు వచ్చినట్టున్నాయి కదా. అవును కీరవాణి గారు పోస్ట్ చేసినట్టున్నారు. ఆయన అంటే కొంచెం యాక్టివిటీలో ఉంది యూనిట్ అనేది తెలుస్తుంది తప్ప ఇది కాదు. అఫీషియల్గా వాళ్ళు మాట్లాడాలి సినిమా గురించి. మాట్లాడటం మొదలు పెట్టాల్సిన టైం వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇంకా లాగ్ చేయటం అనవసరం. మే అనుకుంటున్నారు కాబట్టి నెమ్మదిగా సినిమాకు అంటే ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి దాంతో. ఇన్ని అంశాలు దాని చుట్టూ రొటేట్ అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు దీన్ని చల్లబరచాలి ముందు. ఓకే, ఈ వాతావరణాన్ని చల్లబరిచి సినిమాకి సంబంధించి ఒక పాజిటివ్ ట్యూన్ చేయాలి. ఓకే, ఆ పాజిటివ్ ట్యూనింగ్ చేయటం అనేది మొదలవ్వాలి. ట్యూనింగ్ అంటున్నారు, కీరవాణి గారి ట్యూనే వదులుతారేమో చూడండి బయటికి. కొన్ని పాట ఒకటి వచ్చినా చాలు. అదే ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి ఒక రకంగా పాటలే ఆక్సిజన్. అలాంటి పాటలతో మొదలుపెట్టినా చాలు. అది చేసినా ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు అర్జెంటుగా అభిమానులకి అంటే గేమ్ చేంజర్ ఒక ఇబ్బంది పెట్టింది ఫ్యాన్స్. దాని నుంచి కూడా బయటకు తీసుకురావాలి. ఓకే, దాని నుంచి బయటకు తీసుకురావాలి. పైగా ఇది పాన్ ఇండియా మూవీ అంటున్నారు. అవును, విశ్వంభర. కాబట్టి ఇది కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి చేయాలి. ఆయన గతంలో అంటే ఫ్యాంటసీ సబ్జెక్ట్ చేయటం అనేది చిరంజీవికి మొదటి నుంచి చాలా ఇష్టం. ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు, పాతాళ భైరవ లాంటి సినిమా చేయాలనుంది నాకు. అదే ఇలా ఆయన జీవితంలో తీరని కోరికలు కొన్ని ఉన్నాయి. అందులో ఈ ఫ్యాంటసీ ఒక ఆల్రెడీ చేసుకున్నాడు ఆయన. దానికంటే పౌరాణికం చేయలేదు అనేటువంటి ఒక బాధ ఉంది ఆయనకి, పెయిన్. నిజానికి ఒక అవకాశం వచ్చింది కానీ అది ప్రాపర్గా వర్కౌట్ కాలేదు. వీరార్జున అనే పేరుతో ఓకే సుబ్బరామిరెడ్డి గారు ఒక సినిమా అనౌన్స్ చేశాడు. స్ట్రైట్ రౌడీ తర్వాత రావాల్సిన ప్రాజెక్ట్. ఓకే, అది ఏ కారణం చేతో ముందుకు వెళ్ళలేదు. ఓకే, అప్పటి నుంచి పౌరాణికం లేదు ఆయనకి. కాబట్టి ఈ సినిమాలో ఆయన రకరకాల షేడ్స్లో కనిపిస్తాడు. ఇవన్నీ జనాలకు రకరకాల ఊహాగానాలు ఉన్నాయి ఆ సినిమా మీద. టీజర్ కూడా పూర్తిగా తృప్తి కలిగించలేదు జనాలకి. సో ఇప్పుడు అర్జెంటుగా ఆ సినిమాకి సంబంధించినటువంటి కంటెంట్ ఏదో ఒక అప్డేట్ అయితే ఏదో ఒక అప్డేట్ కావాలి. రిలీజ్ అప్డేట్ సంక్రాంతికి వచ్చుంటే బాగుండేది. ఓకే, కానీ సంక్రాంతికి వద్దనుకుని ఉండొచ్చు వాళ్ళు. అడవి నడుస్తుంది కదా, పోటీలో సినిమాలు పోటీలో నడుస్తుంది. ఇప్పుడు మనం ఎందుకు దీనిలో అనేది ఇప్పుడు కొంత రిలాక్స్ అవుతున్నారు కాబట్టి. సమ్మర్ అంటే ఇంకా టైం లేదు. వాళ్ళు అనుకున్నటువంటి డేట్కి 3 నెలలే ఉంది గ్యాప్, 90 రోజులే. కాబట్టి 90 రోజులే ఉంది కాబట్టి మొదలు పెట్టచ్చు ఇప్పుడు. ఓకే, మొదలు పెడితే కొంచెం ప్రజలు శాంతిగా ఉంటారు. ఓకే, లేకపోతే ఇదే ఆందోళనలు నడుస్తుంటాయి. ఈలోపు ఎవరో స్పెక్యులేషన్స్ బయటకు వదులుతూ ఉంటారు, అదొక ఆందోళన. ఈ ఆందోళనల్ని చల్లార్చేటువంటి కార్యక్రమం ఇమ్మీడియట్గా విశ్వంభర టీం తీసుకోవాలి.